గత బీఆర్ఎస్ పార్టీలో వివిధ హోదాల్లో పదవులు అనుభవించి బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన వెంటనే కాంగ్రెస్ కండువా కప్పుకొని కొందరు ఊసరవేలి రాజకీయాలు చేస్తున్నారని విద్యాసాగర్ అన్నారు. డోర్నకల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాల సుమర్ జైన్ బెల్లం దందా, రేషన్ బియ్యం దందా, గుట్కా దందాలు చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. 420 హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం గొప్ప కాదని, ఇచ్చిన హామీలు అమలు చేయడం గొప్ప అని చెప్పుకొచ్చారు. డోర్నకల్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి మాత్రమే కనబడుతుందన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రం ఏమీ కనిపించడం లేదని విద్యాసాగర్ స్పష్టం చేశారు. 20 సంవత్సరాలు అభివృద్ధి జరగకపోతే నీ ఇంటి ముందు రోడ్లు కూడా మన మెయిన్ రోడ్డు అనేదాన్ని మిమ్మల్ని అందరినీ ఒప్పించి 3 నెలలు కష్టపడి చికాకు పెట్టినా కూడా ఇది అభివృద్ధిలో భాగంగానే మీరు దాని మీద నడుస్తున్నారు. మరి డోర్నకల్ అభివృద్ధి మీరు అధికారంలో వచ్చింది కదా, ఈ 6 గ్యారెంటీలు 420 హామీలతోటి మీకు అవకాశం ఇచ్చింది కదా ప్రజలు. మరి అభివృద్ధి చేయండి. మీరు 20 నెలలుగా వస్తుంది, 20 నెలల్లో మీరు ఏం అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పండి. మాట్లాడితే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయలేదు సరే మేము చేయలేదు, మీకు మా చేత కాదని మీకు ఇచ్చామనుకుందాం. మరి మీరు చేతనైంది చూపెట్టండి. 20 నెలల్లో కూడా ఏ ఒక్కటి ఏదైనా చేసిరా మీరు? ఏది ఈ విధంగా చేయలేదు. మన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే, నిన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాజీ ఎమ్మెల్యే గారి మీద ఇచ్చినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో దానికి ఖచ్చితంగా మీరు ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా మా బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము చెప్తున్నాము. ఇక ఈరోజు డోర్నకల్ నియోజకవర్గం మొత్తం మీద కూడా ఎక్కడ రోడ్డు వేసినా, ఏ తండాలను ఇవాళ గ్రామ పంచాయతీ చేసినా, అది ఏది చేసినా డోర్నకల్ లోకల్లో కూడా ఏది అభివృద్ధి కార్యక్రమం అయినా మన బిఎస్ రెడ్డి నాయక్ గారు మాజీ ఎమ్మెల్యే గారు చేసినవి తప్ప ఇక్కడ ఎవరు కూడా కొత్తగా వచ్చిన నాయకుల వల్ల ఇలా ఏమీ లేదు చెప్పుకున్నానికి. ఏదో 420 హామీస్ ఇచ్చారు, ఏముందా దానివల్ల ప్రయోజనం ఏమైనా ఉందా? లేదా డోర్నకల్ జనాలకు ఎక్కడ ఏమైనా జరిగింది అభివృద్ధి? బియ్యం దందాలు, అక్రమ ఇసుకలు, అన్ని బెల్లం రవాణా మొత్తం ఇక్కడ డోర్నకల్ మండలంలో మీ వల్ల ఇలా సార్ మిమ్మల్ని కాపాడకపోతే మీకు ఎక్కడ తీయాలా ఇవన్నీ? అందుకనే ఏదైనా మాట్లాడేటప్పుడు ఆచి తూచి అన్ని రకాలుగా మీకు